ఇవాళ ఏంటంటే వాంతుల సమస్యను తగ్గించేందుకు ఒక మంచి పథ్యాహారం. వాంతులు తగ్గించే పథ్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవలు, బార్లీ గింజలు, ధనియాలు, మారేడు ఆకుల చూర్ణం, ముల్లంగి రసం. ఈ పథ్యాహారం కొంచెం పథ్యాహారం లాగానే ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట ఏంటంటే ఒక కషాయం లాగా తయారు చేయాలి. అంటే మామూలుగా మనం ఏదైనా ఉడికించుకోవడానికి నీళ్లు పోసుకుని ఉడికించుకుంటాం కదా, ఇది వాంతులు తగ్గించడం కోసం చేస్తున్నాం కనుక వాంతులు తగ్గించేటువంటి కొన్ని మూలికలతోటి ముందు ఆ నీటిని అంటే కషాయాన్ని ముందు తయారు చేసుకుని తర్వాత ఉడికించుకుందాం. సో కషాయం తయారు చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే సుమారుగా ఒక 4 కప్పుల నీటిని పోద్దాం. ఈ నీళ్లు కొంచెం కాగేలోపు మనం చేయబోయేటువంటి పథ్యాహారంలో పదార్థాల గురించి చెప్పుకుందాం. మనం ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ముందు ఒక కషాయం లాంటిది తయారు చేయించుకోవాలి. ఒక వస్తువుని ఇప్పుడు మనం ఏంటంటే ఒక కషాయం లాంటి దాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఇంత కషాయం తయారు చేసుకోవడానికి మనం వాడుకునేటువంటివి ఏమేంటంటే మారేడాకుల చూర్ణం వాడుతున్నాం. ఎవరికైనా అందుబాటులో ఉండి మారేడాకులు దొరికినట్టయితే కనుక ఆకులు నేరుగా వాడుకోవచ్చు. దొరకనటువంటి వాళ్ళు ఈ చూర్ణాన్ని వాడుకోవచ్చు అనమాట. మారేడాకులు అయితే కనుక సుమారుగా ఒక పెద్ద అంటే ఒక బంచ్ లాగా తీసుకొచ్చి సుమారుగా ఈ పాటి మారేడాకులు తీసుకోవాలి. చూర్ణం అయినట్టయితే కనుక ఒక 4 చెంచాల చూర్ణాన్ని తీసుకోవాలి. అంటే ఈ మారేడాకులకి వాంతి అయ్యేటువంటి లక్షణం తగ్గించే గుణం ఉందన్నమాట. వాంతులు అది అవుతుంటే వాటిని తగ్గించేటువంటి లక్షణం మారేడాకుల్లో ఉంది. సో మనకి మారేడాకులు కానీ చూర్ణం కానీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కషాయం కాచుకోవడానికి తీసుకోపోయేటువంటి ఇంకొకటి ఏంటంటే ధనియాలు. ధనియాలు కూడా ఏంటంటే పిత్తదోషాన్ని తగ్గించి వాంతులు అయ్యేటువంటి లక్షణాన్ని తగ్గిస్తాయి అన్నమాట. జీర్ణశక్తిని మెరుగుపరిచి కూడా వాంతులు తగ్గిస్తాయి, పిత్తదోషాన్ని తగ్గించి వాంతులు తగ్గిస్తాయి కనుక మనం ధనియాలను వాడుకుంటున్నాం. ఈ ధనియాలు కూడా ఒక 4 చెంచాల పరిమాణంలో మనం ఈ కషాయంలో కాచుకోవాలి. నీళ్ళు కాగుతున్నాయా? నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మారేడాకుల చూర్ణం, ధనియాలు వేద్దాము. మనం పెట్టిన నీళ్ళకి ఒక 3 స్పూన్ల దాకా వేయండి. అది తర్వాత ధనియాలు కూడా ఒక 3 చెంచాలు వేద్దాము. అంటే నీళ్ళని బట్టి కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. మామూలుగా 4 కప్పులు పెడితే కనుక 4 చెంచాలు వేసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా సగం నీళ్ళు ఎగిరిపోయి మనకి మంచి కషాయం లాగా తయారైంది కదమ్మా. అంటే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ధనియాల్లో నుంచి తర్వాత మారేడాకుల్లో నుంచి కూడా ఔషధ గుణాలన్నీ మనకి నీళ్ళలోకి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం కషాయం వడబోసి తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ కషాయాన్ని మనం ఇందులో పోసుకుందాం. మళ్ళీ మరిగించాలి, మళ్ళీ వేయాలి. అప్పుడు అందులో ఉడికించుకుంటాం మనం. ఇప్పుడు నీళ్ళు మన కషాయం బాగా మరుగుతోంది కదా, ఇందులో మనం ఏంటంటే తర్వాత తీసుకోపోయే ఔషధాలు వేద్దాము. ఔషధాలు అంటే మామూలుగా ఇంట్లో వాడుకునేటువంటివి ఇవి. ఇది ఉలవలకి అంటే వాత దోషాన్ని దాన్ని తగ్గించి వాంతయ్య గుణాన్ని తగ్గించేటువంటి లక్షణం ఉందన్నమాట. వాత దోషం ఎక్కువ ఉన్నా వాంతులు అవుతూ ఉంటాయి. సో మనం ఉలవలు ఏం చేయాలంటే ఇప్పుడు సుమారుగా ఒక 2 కప్పుల కషాయాన్ని తీసుకున్నట్టయితే కనుక అందులో ఊరికే ఒక 3-4 చెంచాలు ఈ ఉలవలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న కషాయానికి మనం ఒక 2 చెంచాల ఉలవలు ఇందులో వేద్దాం. ఆ తర్వాత బార్లీ కూడా చాలా చక్కటి పథ్యాహారం. అది దానికి కూడా తేలికగా అరిగే గుణం ఉంది, అలాగే వాంతులు తగ్గించేటువంటి గుణం కూడా బార్లీలో ఉంటుంది. సో బార్లీని కూడా ఒక 2 చెంచాలు ఇందులో వేద్దాం. ఇలా ఇప్పుడు ఎంతసేపు మరిగించాలి? ఇది మొత్తం ఉడికిపోవాలి చక్కగా. ఈ ఉలవలు బార్లీ కూడా మెత్తగా మనకి ఒక ముద్దలాగా అయ్యేలాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో సన్నటి మంట మీద ఉడికించుకుందాం. బాగా ఉడికిందా ఒకసారి చూడండి అమ్మ. అది ఉడికిపోయినట్టే అండి, మెత్తగా ఉడికిపోయింది కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు
మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదా, అందులో ఏంటంటే కొంచెం ముల్లంగి రసాన్ని, ఒక 3-4 చెంచాలు ముల్లంగి రసాన్ని కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం కొద్దిగా. సో అది మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఉలవలు బార్లీతో చేసుకున్నటువంటి పత్యాహారం రెడీ అయినట్టే. అయితే ఏ విధంగా తీసుకోవాలంటారు ఇది వాంతులు తగ్గడానికి? అంటే ఇప్పుడు వాంతులు అయిపోతున్నప్పుడు అని కాదు, వాంతులు ఏంటంటే కొన్ని క్రానిక్ సమస్యల్లో మాటిమాటికి వాంతులు అవుతున్నాయన్న కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. ఎసిడిటీ వల్ల కానివ్వండి, అల్సర్ వల్ల కానివ్వండి, లేకపోతే కిడ్నీ సమస్యల వల్ల కానీ, ఇతర సమస్యల వల్ల మాటిమాటికి ఈ వాంతులు అవుతూ ఉండడం అనే ఒక కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాంతి అయ్యే సమయంలో అని కాదు, అలా కాకుండా మిగతా టైంలో రోజులో ఒక్కసారి ఈ పరిమాణాలు ఇప్పుడు మనం చూపించినంత పరిమాణంలో తయారు చేసుకుని ఒక ఆహార పదార్థంగా కనుక రోజు తీసుకుంటున్నట్టయితే మాటిమాటికి అవుతున్నటువంటి వాంతులు తగ్గడానికి మనం ఇప్పుడు చేసినటువంటి పత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.